నీ ఆత్మకు రక్షణ కావాలి అంటే యేసయ్య అయినటువంటి నిత్య జీవము గలటువంటి దేవాది దేవుని మార్గమును నడిస్తే నీ ఆత్మకు రక్షణ కలిగిద్ది. నీ ఆత్మకు రక్షణ కావాలి అంటే దేవుని అంగీకరించాలి. నువ్వు దేవుని అంగీకరించి నీటి బాప్తిసం పొందితే దేవుడు ఖచ్చితంగా నీకు రక్షణ దయచేస్తాడు. నీకు ప్రమాదం రానివ్వడు. సాతానుగా నిన్ను ఎత్తుకుపోవడానికి గడగడ వణుకుపోతాడు. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్న మాట ఏంటంటే, సాతానుగా నీ పైన ఏలుబడి చేయడానికి గల కారణం దేవుణ్ణి అంగీకరించకపోవడం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని నమ్మకుండా నీకు నచ్చిన మార్గములు వెళ్ళిపోవడం, దేవుని యొక్క సన్నిధిలో నీటి బాప్తిసం పొందకుండా లోకానుసారంగా చెడు సహవాసము కలిగి నీకు నచ్చిన మార్గంలోనే ముందుకు సాగిపోతున్నావు. అందుకే నీ ఆత్మ నిత్య నరకాగ్నిలో యాతన పడుతూ వేదన పడుతూ ఉంది. ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి అంటే యేసయ్య అయినటువంటి నిత్య రక్షణ కలిగిన వారంగా నిత్యము